ఓం నమో భగవతే వాసుదేవాయ. చిల్మల్ మేరారం గ్రామము, తుత్యాల మండలము, సీమివారి వ్యవసాయ క్షేత్రంలో గురువుగారు అయినటువంటి రామబ్రహ్మం గారి గురు భక్త మండలి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీకృష్ణ భగవాని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము అందరి భక్తుల సమక్షంలో, వేద బ్రాహ్మణ సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించబడినది. 3 రోజుల పాటు భగవంతునికి గణపతి పూజ, పుణ్యావాచనము, శుద్ధి కార్యక్రమము, బ్రాహ్మణ వరిణి, వాస్తు మండల హోమము, నవగ్రహ హోమము, శ్రీకృష్ణ పరమాత్ముని హోమము, ఇవన్నీ కూడా భగవంతునికి ఒకరోజు జలాదివాసము, 2వ రోజు ధాన్యాదివాసము, 3వ రోజు శయ్యాదివాసం చేసి భగవంతునికి ఇక్కడ పీఠంపై స్వామివారిని ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఉదయం 8:15 సుముహూర్తంలో స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపనము చేయడం జరిగినది. దాని తర్వాత స్వామివారికి అష్టోత్తర తులసి అర్చన, అలంకరణ, మహానివేదన, పూర్ణాహుతి అన్ని కార్యక్రమాలు భక్తుల సమక్షంలో మరియు గురువుగారి రామబ్రహ్మం గారి ఆధ్వర్యంలో ఇలాంటి వైభవమైన వైదిక కార్యక్రమం కూడా స్థానిక కోడంగల్ బ్రాహ్మణోత్తమ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడినది. తదుపరి అభిజన్ లగ్న సుముహూర్తం నందు సీతారామ కళ్యాణ వైభవం కూడా ఇక్కడ భక్తుల ద్వారా జరిపించడం జరిగినది. కనుక ఈ ఆలయాన్ని, ఈ ప్రాంతంలో శ్రీకృష్ణ ఆలయము ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటిగా ఈ యొక్క కోడంగల్ ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం కట్టడం వల్ల గీతా ప్రచారం జరిగి భక్తులందరూ కూడా సన్మార్గంలో ఉండాలని రామబ్రహ్మ గురువు గారు ఈ బృహత్తరమైన ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమము చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ కృష్ణ పరమాత్ముని సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలు కలిగి అందరి కష్టాలు తొలగిపోయి అందరికీ సుఖశాంతులు వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుడి తరపున శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరికీ విశేషంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం కృష్ణాయ నమః, కృష్ణ పరమాత్మనే నమః. సీతారామచంద్ర మహారాజుకి జై. శ్రీ గురవే నమః. శ్రీ గురుచరణం వహోర్ణం. శ్రీ గీతాజ్ఞాన గురుభక్త మండలి మా గురుదేవులైనటువంటి జగద్గురు రాములు గారు నమ్మి నాకు జ్ఞానోదయం కల్పించి ఇక్కడ ఆలయ నిర్మాణం చేయాలని నాకు తెలియదు. కానీ ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు నాకు స్వప్న దర్శనం ఇచ్చి, స్వప్న దర్శనం అందు నాకు ఇక్కడ నీ పొలంలో ఆలయ నిర్మాణం, నా సొంత పొలంలో ఆలయ నిర్మాణం గావించుకున్నకు కొంచెం ఆలస్యం చేసినాను. ఉద్యోగరీత్యా ఆలస్యమైన కారణంగా మళ్ళీ మా ఇంటి వాళ్ళ కల్లా పోయి తొందరగా నా నిర్మాణం చేయమని చెప్పేసి మళ్ళీ దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చే కారణంగా నేను పోయి మళ్ళీ 2018 నుంచి ఉద్యోగ కారణంలో ఉన్నప్పుడు ఉద్యోగాన్ని కూడా విఆర్ఎస్ తీసుకోమని తెలిపితే ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చేసి మళ్ళీ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాను. ఆలయ నిర్మాణం చుట్టుపక్కల ఎక్కడా లేదు శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం. అందులో ఇక్కడ ఈ ప్రజలు అందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. ఆ బాధలు నేను తీరుస్తానని స్వామివారు నాకు స్వప్నదర్శనం ఇచ్చి చెప్పారు. అయితే అందుకని నిర్మాణం చేయడానికి నా దగ్గర గవ్వగూడానికి పైసలు లేవు. అయినప్పటికీ భక్తులు వారితోటి ఎట్లా చేయించుకున్నాడో ఆయనకే తెలుసు. దానివల్ల చెప్పుకోవడానికి మొదలు నేను ఆలయ నిర్మాణానికి పూనుకున్నప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు నాకు మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చాడు. ఇచ్చేమన్నాడు, నీ ఆలయం 409 రోజుల్లో కంప్లీట్ చేపిస్తాను అన్నాడు. ఇదంతా ఆయన కృపే. మేము శ్రమ పడ్డాం, కానీ ఆయన దయతోటి ఈ ఆలయ నిర్మాణం పూర్తి జరిగింది. అలాగా ఆలయ నిర్మాణము మార్చి 16వ తారీఖు ఆయన ఇచ్చిన డేటుకు నిర్ణయం అయిపోయింది. అయితే ఈ 8-10 రోజులు నాకు ఈ సంగతి చేసుకోవడానికి సమయం ఇచ్చాడు పరమాత్మ. తర్వాత మేము ఇక్కడికి వచ్చి వేద బ్రాహ్మణుల ద్వారా మేము మంత్రోచ్చారణతో ఆలయ నిర్మాణం అయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ యంత్రస్థానం చేయడానికి వచ్చిన రోజు 2వ రోజు స్వామివారి యజ్ఞం చూసినప్పుడు నేను మా సత్యమని ఈ వేద బ్రాహ్మణుల మధ్య చూసినప్పుడు స్వామివారు స్వయంగా యజ్ఞ రూపంలో నుంచి అగ్ని రూపంలో సాక్షాత్తు
ఇక్కడ నిర్మాణం చేసిన శ్రీకృష్ణమూర్తియే యజ్ఞ రూపంలో ఉంది. దాన్ని మా వీడియోలో మా పిల్లలు ఫోటోలు తీస్తుంటే నిన్న సాయంత్రం ఆ ఫోటోలు చూసినప్పుడు మాకు ఆ దర్శనం కలిగించి అద్భుతమైన ఆనందం కలిగింది మాకు. అటువంటి పరమాత్ముడు ఈ కులంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లేనందుకు ఇక్కడ వెలిసి మనందరికీ మేలు చేయగలుగుతున్నాడు. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి భగవంతుని మీద. నేను దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేసుకుంటానని కూడా మా భక్తులకు పోయేసి చెప్తున్నాడు. మాదేంటంటే మానవులు సంసార బాధల్లో ఉండి అనేక రుగ్మతలకు బాధలకు గురైపోయి బతుకుతున్నారు. వారిని ఆ బాధల నుంచి ఆ రుగ్మతల నుంచి దూరం చేయడానికే మేము శ్రీ భగవద్గీత ద్వారా శ్రీ గీతాజ్ఞాన విభక్త మండలి నిత్య ప్రయత్నం సలుపుతున్నాము. దానికి ఆ పరమాత్ముడు ఈ శరీరానికి ఇచ్చిన సందేశం ద్వారా మేము జనాలకు మాకు తెలిసిన వరకు గీతాను ఉద్దేశించి మేము బోధన చేస్తూ ఉంటాం. ఆ బోధన ద్వారా సమస్త లోకం సుఖంగా బతకాలని, ధార్మిక సంస్కృతి ఎదగడం వల్ల ప్రజల్లో సుఖశాంతులు ఉండి మెలగాలని మేము నిర్దేశం. కానీ మానవులు భగవంతుడు కనిపించడు, భగవంతుడు లేడు, భగవంతుడు మాకేమిస్తాడు అనే పక్కటి వారి యొక్క ఈ భ్రమ జీవితానికి నిన్నగు మా శ్రీకృష్ణ భగవానుడు మా యజ్ఞం లోపల వచ్చిన ఆ నిదర్శనం చాలు. కాబట్టి పరమాత్ముడు కనిపిస్తాడు, మనతో ఉంటాడు, మనతో తింటాడు అనే దానికి నిదర్శనం ఇచ్చాడు. కాబట్టి మీరందరూ ఈ జనాలందరూ దాన్ని చూసైనా ఆ పరమాత్మను సేవించి దుఃఖాల నుంచి దూరం కావాలని మేము బోధిస్తున్నాము. హరి ఓం తస్సత్. సీతారాముల కళ్యాణం జరిపించాలని నేను గత 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సైదాబాద్ కాలంలో చిన్నగా మా ఇంట్లో ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో జరిపించేవాడిని నేనే స్వయంగా. దాని తర్వాత పరమాత్ముడే నాకు 409 రోజులు నేను ఆలయ నిర్మాణం అవుతుంది అని అనడానికి కారణం ఏంటంటే నేను అక్కడి నుంచి క్యాల్కులేట్ చేసి చూశాను. శ్రీరామనవమికి నాకు ఇక్కడ కళ్యాణం జరిగించు అని చెప్పేసి ఆయన సూచన ఇచ్చారు. అందువలన ఇక్కడ భద్రాచలంలో జరిగినట్లు ఇక్కడ స్వామివారు మరి పురజనులతోటి చేసుకుంటారని చెప్పేసి భావన చేసి ఈరోజు ఆయన ఇచ్చిన ముహూర్తానికి వాస్తవానికి ముహూర్తం లేదు అన్నారు. కానీ చూస్తే ఉంది చక్కటి ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తానికి వేద బ్రాహ్మణులు కూడా చక్కటి ముహూర్తం చేద్దామని వాళ్ళు మాకు సహకరించి చాలా ఘనంగా జరిపించారు. పురజనులు కూడా వాళ్ళు వచ్చి ఆ రాముల వారి కళ్యాణాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి వారికి ఆ శ్రీరామచంద్రుడు ఈ శ్రీకృష్ణ భగవానుడంగా మేలు చేయాలని మేము కోరుకుంటూ అందరు ప్రజలంతా సుఖంగా బతకాలని ఆలోచిస్తాం. జై గురు.